నమస్తే తెలుగువారి మన సాక్షి న్యూస్ కు స్వాగతం. ఇవాల్టి ప్రైమ్ టైం ఎడిషన్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాను నేను అనుశ్రీ. ఇక ఇవాల్టి న్యూస్ ఎట్ 9 లో మనకు 4 ప్రధాన వార్తలు కనిపిస్తున్నాయి. వాటితో పాటు వాటికి సంబంధించిన సమగ్ర వివరాలు అందించేందుకు మా రిపోర్టర్స్ 4 ప్రాంతాల నుంచి సిద్ధంగా ఉన్నారు. ముందుగా ప్రధాన వార్త ఏంటో చూద్దాం. నోటిఫికేషన్ విడుదల. ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదలైంది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. నామినేషన్స్ స్వీకరణకు ఈ నెల 25 చివరి తేదీ. అయితే ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 25 లోక్సభ స్థానాలకు నామినేషన్స్ పర్వం ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక నామినేషన్స్ వేలాయి. మొత్తానికి 4వ విడత లోక్సభ ఎన్నికల నామినేషన్స్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కాబోతోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది మనకి ప్రధాన వార్తగా కనిపిస్తోంది. ఇక బస్సు యాత్రకు గులాబీ బాస్ ప్లాన్. తెలంగాణలో నామినేషన్స్ ప్రక్రియ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. ఇక ప్రధాన పార్టీలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయబోతూ ఉన్నాయి. తెలంగాణ భవన్లో లోక్సభ అభ్యర్థులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీ ఫార్మ్స్ అందజేయబోతున్నారు. అనంతరం పార్టీ అభ్యర్థులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో సమావేశంలో కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ అలాగే రూట్ మ్యాప్ను సిద్ధం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక 17వ రోజు బస్సు యాత్రకు సంబంధించిన వార్త మనకు ప్రధాన వార్తగా కనిపిస్తోంది. అప్రతిహతంగా సాగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ 17వ రోజు. కాసేపట్లో తేతలి నుంచి ప్రారంభం కాబోతోంది. ప్రజానాయకుడికి గోదావరి జిల్లాలో జనం నీరాజనాలు పలుకుతున్నారు. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంకకు చేరుకుంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ మొత్తం వార్తల్లోకి పూర్తి స్థాయిలో వెళ్లే ముందు ఇప్పటి వరకున్న హెడ్లైన్స్ ను చూద్దాం. సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు. నాలుగో విడతలో 96 లోక్సభ స్థానాలకు ఎన్నికలు. నేటి నుంచి నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభం. నేడు 17వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర. తేతలి నుంచి సీఎం వైఎస్ జగన్ రోడ్ షో. సుప్రీంకోర్టులో నేడు ఓటుకు నోటు కేసు విచారణ. చంద్రబాబును నిందితుడిగా చేర్చి దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని పిటిషన్. రుద్రాచలంలో నేడు శ్రీరామ పట్టాభిషేకం. హాజరు కానున్న గవర్నర్ రాధాకృష్ణ. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు. విజృంభిస్తున్న వడగాల్పులు. అప్రమత్తంగా ఉండాలని సూచన. ఏపీలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను అందించేందుకు మా ప్రతినిధి సతీష్ మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు విజయవాడ నుంచి. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే తెలంగాణలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ కు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి శేఖర్ హైదరాబాద్ నుంచి లైవ్ లో అందిస్తారు. ఇక కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు తెలంగాణ భవన్ నుంచి లైవ్ లో. ఇక మేమంతా సిద్ధం 17వ రోజు బస్సు యాత్ర డీటెయిల్స్ ను మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. ఆయన తణుకు నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు 4వ విడత లోక్సభ ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు మే 13న ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి నామినేషన్స్ ప్రక్రియ షురూ కాబోతోంది. ఏప్రిల్ 25 వరకు నామినేషన్స్ స్వీకరిస్తారు. ఏప్రిల్ 26న నామినేషన్స్ పరిశీలన జరుగుతుంది. నామినేషన్స్ ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకు అవకాశం ఉంది.
ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి నామినేషన్స్ ప్రారంభం కానుంది. ఈ నెల 25 వరకు నామినేషన్స్ ను స్వీకరిస్తారు. ఏప్రిల్ 26న నామినేషన్స్ పరిశీలన జరుగుతుంది. నామినేషన్స్ ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకు గడువు ఉంది. ఏపీలో మే 13న పోలింగ్ ను నిర్వహించనున్నారు. ఇక 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీ స్థానాల్లో 139 జనరల్, 29 ఎస్సీ రిజర్వ్డ్, 7 ఎస్టీ రిజర్వ్డ్గా ఉన్నాయి. 25 లోక్సభ నియోజకవర్గాల్లో 20 జనరల్, 4 ఎస్సీ రిజర్వ్, 1 ఎస్టీ రిజర్వ్డ్గా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 46,165 పోలింగ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేశారు. అర్బన్ ప్రాంతాల్లో 12,045, రూరల్లో 34,120 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. 26 జిల్లాలు, 76 రెవెన్యూ డివిజన్లు, 679 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఏపీలో మొత్తం 4,09,37,352 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 2,08,49,730 మంది మహిళా ఓటర్లు కాగా 2,84,276 మంది పురుష ఓటర్లు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఏపీలో ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి, నామినేషన్స్ స్వీకరణకు సంబంధించిన లాంటి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. చూస్తూ ఉన్నాం, ఇంకొన్ని గంటల్లోనే నామినేషన్స్ పర్వం షురూ కాబోతోంది. ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి ఏపీ వ్యాప్తంగా అంటే ఏం చెప్తారు? అనుశ్రీ, కొద్ది క్షణాల కిందటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 25 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 139 జనరల్ నియోజకవర్గాలకు, 29 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలకు, 7 ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. అదేవిధంగా 25 లోక్సభ నియోజకవర్గాల్లో 20 ఆ జనరల్ లోక్సభ నియోజకవర్గాలు, 4 ఎస్సీ రిజర్వ్డ్ ఆ లోక్సభ నియోజకవర్గాలు, 1 ఎస్టీ రిజర్వ్డ్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికల ప్రక్రియ ఇప్పటి నుండే ప్రారంభమైంది. ఈ రోజు నుండి, ఈరోజు 11 గంటల నుండి నామినేషన్ స్వీకరణ జరుగుతుంది. ఈ రోజు నుండి 25వ తేదీ వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు అసెంబ్లీకి, లోక్సభకు సంబంధించినటువంటి అభ్యర్థుల నామినేషన్లు స్వీకరిస్తారు. ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ నామినేషన్లు స్వీకరిస్తారు. 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ స్వీకరిస్తారు. పబ్లిక్ హాలిడేస్ మినహా మిగిలినటువంటి రోజుల్లో ప్రతిరోజు కూడా నామినేషన్లు స్వీకరిస్తారు. ఇప్పటికే పార్లమెంటు అభ్యర్థులైతే, లోక్సభ అభ్యర్థులైతే ఆ జిల్లాకు సంబంధించినటువంటి కేంద్రాల్లో ఆ నామినేషన్ దాఖలు చేస్తారు. అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థుల నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేస్తారు. అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ల దగ్గర ఈ నామినేషన్ల దాఖలు ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం. ఇప్పుడు ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్, ప్రధానంగా ఎన్నికల సీఈఓ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 2,09,00,000 మందికి 4,09,00,000 మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. వాస్తవానికి జనవరి 22, 2024 నాటికి ప్రకటించినటువంటి ఓటర్ల జాబితా ప్రకారం ఏపీలో 4,07,39,000 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో మళ్ళీ యాడ్ అయినటువంటి ఓట్లతో కలిపి సుమారుగా 4,09,00,000 పైగా ఓటర్లు ఉన్నాయి. ఇందులో కూడా మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. 2,07,00,000 పైగా ఆ మహిళా ఓటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించిన ఎన్నికలకు సంబంధించినటువంటి మొత్తం ఆ పోలింగ్ స్టేషన్లు కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, అక్కడ ఉన్నటువంటి వసతులకు సంబంధించి కూడా క్షేత్రస్థాయి పరిశీలన కూడా ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 46,165 పోలింగ్ కేంద్రాలు ఎన్నికల కోసం సిద్ధం చేశారు. అందులో అర్బన్ ప్రాంతాల్లో 12,045 పోలింగ్ కేంద్రాలు ఉంటే, రూరల్ ప్రాంతాల్లో 34,120 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 26 జిల్లాలు, 76 రెవెన్యూ డివిజన్లు, 679 మండలాల పరిధిలో మొత్తం ఎన్నికలు జరిగినాయి. అదేవిధంగా ఎన్నికల సిబ్బందికి సంబంధించి కూడా ఇప్పటికే ఆ నియామకం కూడా పూర్తి చేసుకుంది ఎన్నికల కమిషన్. దాదాపుగా 3,82,000 మంది సిబ్బందిని ఎన్నికల ప్రక్రియ కోసం వినియోగించనుంది. మొత్తం 6 రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, అదేవిధంగా పాండిచ్చేరి, తమిళనాడు, కర్ణాటక ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సరిహద్దులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నగదు, అదేవిధంగా మద్యం, ఇతర వస్తువులు కూడా అక్రమంగా రాకుండా, ఎన్నికల్లో ఓటర్లు ప్రలోభ పెట్టేందుకు అవకాశం లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకుని ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇవాళ 11 గంటల
నెల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియకి సంబంధించినటువంటి నామినేషన్ స్వీకరణ ప్రారంభమవుతుంది అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సతీష్. మొత్తం మీద ఏపీ తెలంగాణలకు సంబంధించే కాకుండా ఇంకా 10 రాష్ట్రాలకు జరగబోతున్న ఎన్నికలకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక మా కరెస్పాండెంట్ శేఖర్ దగ్గరకు వెళదాం. శేఖర్, చెప్పండి, ఇప్పటికీ 4వ విడత సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి స్కెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో 17 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి తెలంగాణలో ఆ హీట్ ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయంటే ఏం చెప్తారు? అనుశ్రీ, లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు ఎలక్షన్ కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో చేసింది. ఈరోజే నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు నుంచే నామినేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. 25వ తేదీ వరకు నామినేషన్లు వేసుకోవచ్చు. ఇక 26వ తేదీన స్క్రూటినీ ఉంటుంది. 29వ తేదీ వరకు విత్డ్రావల్కి సంబంధించి ఉపసంహరణ సమయము ఉండనుంది. ఇక మే 13న పోలింగు, జూన్ 4వ తేదీన కౌంటింగ్ ఉండబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో జనరల్ ఓన్లీ లోక్సభకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ మాత్రమే జరగబోతా ఉన్నాయి. మొత్తం 17 స్థానాలు ఉన్నాయి. ఇక వీటితో పాటు ఒక బై ఎలక్షన్ కూడా తెలంగాణ రాష్ట్రంలో జరగబోతుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్కు సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానానికి ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. దీనికి కూడా సేమ్ ఎలక్షన్ ప్రక్రియ ఉండనుంది. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే అధికారులందరినీ కూడా సిద్ధం చేసిందని చెప్పుకోవాలి. 3 లక్షల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ ప్రక్రియలో అధికారులు పాల్గొంటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే అబ్జర్వర్లు కూడా రానున్నారు, వచ్చారు. ఇక గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈసారి జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఆర్ఓలకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు డేటా ఎంట్రీకి సంబంధించి గతంలో అఫిడేవిట్ల విషయంలో పెద్ద ఎత్తున కూడా తెలంగాణ రాష్ట్రంలో రచ్చ జరిగింది కాబట్టి, కోర్టు కేసులు కూడా జరిగాయి కాబట్టి ఈసారి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్పష్టమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు. ఓవరాల్గా చూసుకుంటే ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్, మే 13న పోలింగ్ ఉండనుంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ శేఖర్. మొత్తం మీద గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈసారి పక్కా ప్రణాళికతో ఈ ఎన్నికలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అధికారులు చేస్తున్నట్లుగా మా కరెస్పాండెంట్ శేఖర్ చెప్తున్న వివరాలను బట్టి తెలుస్తోంది. ఇక కిరణ్ భూపతి మనకు తెలంగాణ భవన్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. కిరణ్, చూస్తూ ఉన్నాం, లోక్సభ ఎలక్షన్స్ ముంగిట ఈరోజు నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులకు బీఫామ్స్ అందజేయడంతో పాటు ప్రజల్లోకి ముమ్మరంగా వెళ్లేందుకు గులాబీ దళాధిపతి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎట్లా ఉండబోతోంది కేసీఆర్ టూర్ స్కెడ్యూల్ అంటే ఏం చెప్తారు? పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులకు ఈరోజు తెలంగాణ భవన్లో కేసీఆర్ బీఫామ్స్ అందజేయబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తొలిఘట్టం ఈ రోజు నుంచి ప్రారంభం కావడంతో వాళ్ళందరితో కూడా ఒక కీలక సమావేశాన్ని కూడా కేసీఆర్ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం లంచ్ సమయంలో వాళ్ళతో భేటీ అవుతారు. 17 పార్లమెంటు సభ్యులకు సంబంధించి కావచ్చు, అటు కంటోన్మెంట్కు సంబంధించినటువంటి ఉప ఎన్నిక సందర్భంలో ఆ ఒక అభ్యర్థి కూడా బీఫామ్స్ అందజేసి 95 లక్షల చెక్కును కూడా ఎన్నికల ప్రచారానికి పార్టీ కూడా ఇవ్వబోతా ఉంది. అంతేకాకుండా ఈ నెల ఏదైతే 1-2 రోజుల్లో షెడ్యూల్ కూడా బస్సు యాత్రకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారు కాబోతా ఉన్నటువంటి నేపథ్యంలో కార్నర్ మీటింగ్స్ ఏవైతేనో మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాలకు వ్యాప్తంగా కూడా బస్సు యాత్ర చేపట్టాలి. దీంట్లో దాదాపు 2-3 దశల్లో ఈ బస్సు యాత్ర కూడా చేపట్టాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో నల్గొండ సభ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, చేవెళ్ళ, మెదక్ 4 సభలు కూడా సక్సెస్ అయ్యాయి. జనం కూడా బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఓడగొట్టాము, అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశామనే నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్గా మన వైపు జనాలు చూస్తున్నారు. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలి. ఎందుకంటే అభ్యర్థులను కూడా ఆచితూచి వ్యవహరించి అభ్యర్థులను కూడా ఏర్పాటు చేశారు. ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక సమావేశాన్ని అయితే మధ్యాహ్నం కేసీఆర్ ఏర్పాటు చేశారు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ కిరణ్ భూపతి. మొత్తం మీద అత్యధిక స్థానాలను గెలుచుకోవడమే ప్రధాన లక్ష్యంగా కేసీఆర్ టూర్ స్కెడ్యూల్ ఉండే అవకాశం కనిపిస్తోంది. మరో 2 రోజుల్లో ఈ బస్సు యాత్రకు సంబంధించిన పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉందని చెప్తున్నారు మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి. ఇక మా కరెస్పాండెంట్ రవీందర్ తణుకు నుంచి సిద్ధంగా ఉన్నారు. 17వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజు తేతల నుంచి ప్రారంభం కాబోతోంది. యాత్రకు సంబంధించిన టూర్ స్కెడ్యూల్ అప్డేట్స్ ఆయన అందిస్తారు. రవీందర్, ఎక్కడికక్కడ ప్రజాదరణను చూస్తూ ఉన్నాం. ప్రాంతాలకు అతీతంగా, వయోభేదం లేకుండా, కులమతాలకు అతీతంగా పెద్ద స్థాయిలో వచ్చి తమ అభిమాన నేతను చూడాలని జనాలు గుమిగూడుతూ ఉన్న దృశ్యాలు సర్వత్రా కనిపిస్తున్నాయి. ఈ రోజు టూర్ స్కెడ్యూల్ ఎలా ఉండబోతుంది, డీటెయిల్స్ ఏంటి?
అనుశ్రీ ఇప్పటివరకు ఏ జిల్లాకి ఆ జిల్లా అంతకు మించి అన్నట్లుగా వరద ప్రవాహంలా కనిపిస్తున్నారు. జన సందోహంతో బస్ యాత్ర అయితే కొనసాగుతుంది. ఈరోజు 17వ రోజు జరగబోతున్నటువంటి మేమంతా సిద్ధం బస్ యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు శివారులో ఉన్నటువంటి తేతల నుంచి ప్రారంభం కాకపోతే మరికొద్దిసేపట్లోనే బస్ యాత్ర ప్రారంభమైన తర్వాత ఈరోజు మొత్తం 85 కిలోమీటర్ల మేర బస్ యాత్ర ఉండబోతుంది. తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత అనపర్తి శివారులోకి ఇది బస్ యాత్ర ఈరోజు సాయంత్రం రాత్రి బస ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేయబోతున్నారు. మొత్తంగా అయితే ఈ 2 జిల్లాల్లో ఈరోజు 85 కిలోమీటర్ల మేర జరగబోతుంది. 6 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా బస్ యాత్ర జరగబోతుంది. ఇప్పటివరకు చూస్తే కనుక మొత్తం 18 జిల్లాల్లో జరిగినటువంటి బస్ యాత్ర ప్రతి జిల్లాలో కూడా అంతకు మించి అన్నట్టుగా భారీ ఎత్తున జన సందోహం తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల సంగతి చూస్తే గతంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గోదావరి జిల్లాల మీద ఏ స్థాయిలో ప్రేమ చూపిస్తారో అదేవిధంగా అదే ఆనవాయితీని జగన్ కూడా కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ జిల్లాల్లో ఈ 2 ఉమ్మడి జిల్లాల్లో కూడా అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తమ సంఘీభావాన్ని తెలియజేయడానికి జగన్ కోసం వీరంతా వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాడు పగిలిపోయే ఎండలను సైతం లెక్క చేయకుండా వృద్ధులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి జగన్కు తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో తేతల్లో ప్రారంభం కాబోతుంది బస్సు యాత్ర. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మొత్తం అంతా కూడా ఈరోజు రాజమండ్రి సిటీ వరకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. కార్యకర్తలతో రోడ్లన్నీ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తణుకు రావులపాలెం మీదుగా ఈరోజు మధ్యాహ్నం పొట్టిలంక చేరుకున్న తర్వాత అక్కడ కొద్దిసేపు భోజన విరామం తీసుకొని అనంతరం రాజమండ్రి సిటీలోకి వైఎస్ జగన్ తన బస్సు యాత్రతో చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి నగరం నడిబొడ్డు నుంచి వెళ్ళబోతున్న నేపథ్యంలో మొత్తం సిటీలో అనేక ప్రాంతాలు కూడా కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే తమ నాయకుడు ఎప్పుడు రాబోతున్నాడు అంటూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్న ఇప్పటివరకు 4.5 లక్షల కోట్ల రూపాయల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో 4.5 లక్షల కోట్ల రూపాయల మేర చేతికి అందిన నేపథ్యంలో వీరంతా కూడా లబ్ధిదారులు తమ సంఘీభావం తెలియజేసేందుకు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా మరికొద్దిసేపట్లోనే తేతల నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి 17వ రోజు బస్సు యాత్ర ఈరోజు రాత్రి అనపర్తి నియోజకవర్గంలోకి ఎంటర్ అయిన తర్వాత రాత్రికి అక్కడ బస చేయబోతున్నారు. మొత్తంగా గోదావరి జిల్లాలో జన ప్రవాహం అయితే అంతకు మించి అన్నట్లుగా కొనసాగుతుంది. థ్యాంక్ యూ రవీందర్. మొత్తం మీద 17వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర టూర్ షెడ్యూల్ కి సంబంధించిన డీటెయిల్స్ అవి. నేడు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరగబోతోంది. చంద్రబాబును నిందితుడిగా చేర్చి దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని పిటిషన్ దాఖలైంది. చార్జ్షీట్ లో చంద్రబాబు పేరును 22 సార్లు ఏసీబీ ప్రస్తావించిన నిందితుడిగా చేర్చకపోవటాన్ని ప్రశ్నిస్తూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేశారు. ఈ కేసును జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం విచారణ జరపనుంది. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు డబ్బులు ఎరవేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు చంద్రబాబు. ఈ సమయంలో తెలంగాణ ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ను ప్రలోభ పెట్టారు. చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన ఆడియో కూడా బయటపెట్టింది ఏసీబీ. మనోళ్లు బ్రీఫ్డ్ మీ వాయిస్ చంద్రబాబుదేనని నిర్ధారించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, ఈరోజు సుప్రీంలో ఓటుకు నోటు కేసుకు సంబంధించిన విచారణకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఓటుకు నోటు కేసు విచారణ సుప్రీంకోర్టులో జరగబోతోంది. సుప్రీంకోర్టులో జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం ఈ కేసు విచారించబోతోంది. ప్రధానంగా ఈ కేసులో చంద్రబాబు నాయుడును నిందితుడిగా చేర్చాలన్నది ప్రధానంగా పిటిషన్ వేసినటువంటి అభ్యర్థన. ఇక రెండవ అభ్యర్థన, ఈ కేసును ఏసీబీ సరిగ్గా దర్యాప్తు చేయలేదు కాబట్టి ఈ కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయాలన్నది రెండవ పిటిషన్. సో ఈ 2 పిటిషన్లు సుప్రీంకోర్టు ముందున్నాయి. నిజానికి ఈ కేసు 2017లో దాఖలు చేసినప్పటికీ రకరకాల కారణాలతో దీన్ని వాయిదా వేస్తున్నారని ప్రధానంగా పిటిషనర్ ఆర్కే వాదిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజైనా కనీసం ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ముందుకు తీసుకెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో ఓపెన్గా చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ అయినటువంటి విషయం ఆడియో, వీడియో టేపుల్లో బయటపడింది. మనోళ్ళు బ్రీఫ్డ్ మీ అనేటువంటి ఆడియో చంద్రబాబు నాయుడుదేనని కూడా ఇప్పటికే ఫోరెన్సిక్ సంస్థలు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి. అలాగే ఏసీబీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లో కూడా దాదాపు 22 సార్లు చంద్రబాబు నాయుడు పేరును ప్రస్తావించారు. సో ఓపెన్గా చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి ఆడియో టేపులు, అలాగే ఆయన పేరు 22 సార్లు ఛార్జ్ షీట్లో ప్రస్తావించినప్పటికీ ఏసీబీ ఆయనని ఇప్పటికీ నిందితుడిగా చేర్చలేదు. సో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసులో సిఆర్పిసి సెక్షన్ 39 అలాగే 190ని అప్లై చేస్తూ చంద్రబాబు నాయుడును ఈ కేసులో నిందితుడిగా చేర్చాల్సినటువంటి అవసరం ఉందని అభిప్రాయపడింది. ఎందుకంటే ఎన్నికల్లో ఆయన 5 కోట్ల రూపాయల డీలుతో మాట్లాడి సెబాస్టియన్ అనేటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు
లంచం ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు. 50 లక్షల రూపాయల అడ్వాన్స్ కూడా ఇస్తూ గత ఆన్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలు ఇస్తూ పట్టుబడినటువంటి వ్యవహారం కూడా అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఓపెన్గా ఇంత సాక్ష్యాలు దొరికినప్పటికీ, రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పటికీ ఇప్పటివరకు ఈ అంశంకి సంబంధించి ఒక లాజికల్ కంక్లూజన్ దిశగా దర్యాప్తు సంస్థలు తీసుకెళ్లడం పైన ఆర్కే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థ ఈ అంశంలో జోక్యం చేసుకొని సత్వర న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ మేరకు ఇలాంటి ప్రలోభాలకు గురి చేసినటువంటి చంద్రబాబు నాయుడుకు శిక్ష పడితే తప్ప ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్కు భవిష్యత్తులో మరెవరు పాల్పడరు అనేది ప్రధానంగా పిటిషన్లో చేస్తున్నటువంటి అభ్యర్థన. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక మిగతా వివరాలకు వెళదాం. విజయవాడలో మెడికల్ గోడౌన్లో భారీగా మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. బందర్ రోడ్లో కేడీసీసీ బ్యాంక్ ఎదురుగా ఉన్న మెడికల్ గోడౌన్లో మంటలతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. విజయవాడలోని మెడికల్ గోడౌన్లో భారీగా మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. బందర్ రోడ్లో కేడీసీసీ బ్యాంక్ ఎదురుగా ఉన్న మెడికల్ గోడౌన్లో మంటలతో దట్టమైన పొగలు అలుముకున్న దృశ్యాలు చూస్తున్నాం. ఇవి మార్నింగ్ ప్రైమ్ ఎడిషన్. పూర్తి డీటెయిల్స్ నెక్స్ట్ మ్యాగజైన్ స్టోరీ ప్రసారం అవుతుంది. స్టే విత్ us.